ప్రస్తుతం సాయి పల్లవి వరుస పెట్టి సైన్మాలల్లా తీరిక లేకుండా పనిచేస్తున్నదంట. వరుస పెట్టి షూటింగ్లల్లా పాల్గొంటున్నదంట. అయితే ప్రస్తుతం కాలీవుడ్ స్టార్ హీరో అయిన శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి అమరన్ అనే సైన్మాల నటించబోతున్నదంట. గదిగిట్లా చాలా వరకు షూటింగ్ ఇట్లా అయిపోయిందంట. అయితే ఈ సైన్మా గాను నిజ జీవిత కథల ఆధారంగానే ఈ సైన్మా తెరకెక్కుతున్నదంట. అయితే వాస్తవ జీవితంలా నిజ జీవితంలా ఘటనతోనే ఈ సైన్మా రాబోతున్నదని మనకి అర్థమైతేనే ఉన్నది. అయితే ఈ సైన్మా గాను గతంలో విడుదల చేసిన ఒక పాటకి ఇట్లా మంచి స్పందన అయితే వచ్చింది. ఇక తాజాగా ఈ సైన్మాకు సంబంధించి చాలా మటుకు షూటింగ్ భాగం అనేది కాశ్మీర్లో జరిపినట్లు చిత్ర యూనిట్ వాళ్ళు తెలిపారు. ఇక ఆడ సాయి పల్లవి శివకార్తికేయన్ కొన్ని ఫోటోలు బయటపడడంతో అందరినీ ఆకట్టుకున్నాయనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు శివకార్తికేయన్ ఇక ఈ సైన్మాల పాత్ర ఏందా అనేది ఆలోచిస్తే ఇక మన ఇండియన్ ఆర్మీ ఆఫీసరు ముకుందు వరదరాజన్ లెక్క శివకార్తికేయన్ నటిస్తున్నాడంట. ఇక ఆయన భార్య లెక్కనే సాయి పల్లవి నటిస్తున్నదంట. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి తాజాగా ఈ సైన్మా నుంచి సాయి పల్లవిని పరిచయం చేసుకుంటూ ఒక వీడియోనైతే విడుదల చేసిరంట చిత్ర యూనిట్ సభ్యులు. ఇక దీంట్లో సాయి పల్లవి ఇందు రెబేకా వర్గీస్ అనే పాత్రల అసలు చాలా సహజంగా అందంగా కనిపిస్తున్నట్లు తెలుస్తూనే ఉన్నది. ఇక ఈ పాత్రకు గాను ఇక అందరికీ కళ్ళు అబ్బర్పరిచే లెక్క ఎంత మంచిగా నటించింది. ఇక కళ్ళకి గంట తడి పెట్టేసేటట్టుగా నటించింది అనేది మాత్రం అలా చూస్తే అర్థమైతేనే ఉన్నది. ఇక ప్రతి ఒక్కరికి ఈ పాత్ర ద్వారా ఆమె ఎంతో ఒదిగిపోయింది, జీవించేసిందనే చెప్పుకోవాలి. అయితే ఇది మొదలయ్యే ముందలనే ఇక ఎవరైతే మన మేజరు వీర మరణాంతరము ఇక ఇందు ఆయన భార్య కేంద్ర ప్రభుత్వం ద్వారా పురస్కారం అందజేయబడుతున్నదే సన్నివేశాలన్నీ మనం ఆ వీడియోలో చూస్తూనే ఉన్నాం. అది ఇట్లా ఒకందుకు చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకనంటే ఇక మన కోసమని దేశం కోసమని వాళ్ళు ఎంతో కష్టపడి వీర మరణం పొందుతున్న వాళ్ళకు ఆ మాత్రం సత్కరించుకోవడం అనేది మన వంతు గౌరవం అనేది చెప్పుకోవాలి. ఇక గతంలో నరేంద్ర మోడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వీళ్ళిద్దరు కలిసి ఇక ఏడుకకు హాజరైన సంగతి ఇట్లా యాడ్ రూపంలో మనకి ముందుగానే చూపించారు. ఇక ఇది మొత్తం చూస్తుంటే గనక సాయి పల్లవి ఇక ఈ పాత్రల మై మరిపించింది అనే మాట మాత్రం వాస్తవం అనేది చెప్పుకోవాలి. ఇక వీళ్ళిద్దరి జంట గిట్లా చూడముచ్చటగా ఉందనేది అర్థమవుతున్నది. మళ్ళా వీరమరణం పొందిన ముకుందు ఇందు మధ్యలో ప్రేమ, పెళ్ళి, కుటుంబం అనేది అన్ని సన్నివేశాలు ఎట్లా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపించారు. మళ్ళా మొత్తానికి సాయి పల్లవి అభిమానులకు మాత్రం ఇది ఒక గొప్ప బహుమతి అనే చెప్పుకోవాలి. ఇక ఈ సైన్మా దీపావళి కానుకగా అక్టోబరు 31 తారీఖున విడుదల కాబోతున్నదంట. ఇంకా చూసిరు కదా, పండగ వేళ ఇంకో పండగ వచ్చే సైన్మా అయితే విడుదల కాబోతున్నది. పండగ వేసుకోరి. ఇక మీకు ఇట్లా ఏమనిపిస్తున్నది? ఇంతకీ ఈ వీడియోని చూసిర్రా? ఇక సాయి పల్లవిని చూస్తే ఇక నటన చూస్తే మీకు ఎవరు గుర్తుకొచ్చిర్రు, ఇక ఎట్లా ఉన్నది, ఎట్లా అనిపించినది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.